మనం నేసిన తెలిపినంత మాత్రాన అవన్నీ జరిగిపోతాయా అండి. కొంతమందికి అదే అంటారు. లాస్ట్ టైం మీకు అందరికీ గుర్తుందో లేదో, ఒక డాక్టర్ని రేప్ చేసి ఆ కేసు ఏమైనా అయిందా, వాళ్ళకి శిక్ష పడిందా? కొంతమంది కానీ మన అందరూ చాలామంది డ్రెస్సులు కేసు మొత్తం, కానీ ఏదైనా సాధించామా అంటే కానీ ఏంటి అంటే ఒకటి సాధించగలం. ఎక్కడో ఒక చోట తల్లిదండ్రులు కానీ డాక్టర్స్ కానీ జాగ్రత్త వహించడం, అట్లీస్ట్ అలాంటి జాగ్రత్త ముందు జరగకుండా ఉండడానికి ఈ యొక్క నిరసన అనేది తెలియజేస్తాం. విమెన్ కమిషన్ అనేది ఉంది. 1 జ్ఞానాపురం, 2 కైలాసపురం, 3 వడ్లపూడి. 3 ప్రాంతాల్లో మాత్రం విమెన్ కమిషన్ అనేది ఉంది. ఎక్కడైనా సరే ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక అబ్బాయిని అమ్మాయిని మనం పెంచే విధానంలో, అంతేకాకుండా ఆడపిల్లకి కాలేజ్ 4 గంటలకు వెళ్తాం, ఆ అమ్మాయి 4:30 వచ్చి మరి ఒక పవర్ఫుల్ ఉమెన్ ఒక సొసైటీని కూడా నడిపించి దానికి బలమైన పునాదిగా ఉండగలదు అని నిరూపించిన ఒక నిర్మలమైన మనసు, ఎప్పుడు పెదాలపై చెరగని చిరునవ్వుతో ఉన్న సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ఆఫ్ ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ రోజ్ గారిని ఆ జోగప్ప గారి ఉద్యానవనంలో ఆవిడ వికసించిన ఒక అందమైన పువ్వు, ఆవిడ పేరు కూడా సిస్టర్ రోజ్. వారిని సగౌరవంగా నేను వేదిక మీదకి ఆహ్వానించుకున్నాను.
ఎందుకు అంటే చాలా మందికి విమెన్ కమిషన్ అంటే ఏంటో తెలియదు. ఈ బుక్ చూసారా? కనిపిస్తుందా అందరికీ? నా మాటలు వినిపిస్తున్నాయా? ఈ బుక్ విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ విమెన్ కమిషన్ ఇక్కడ రాసింది మహిళా విభాగం. మనం అనుకుంటాం, మీరందరూ అనుకుంటారు కొంతమంది విమెన్ కమిషన్ అంటే ఏంటి? మనకు ఆల్రెడీ రీజన్ ఆఫ్ మేరీ చర్చ్లో ఉంది కదా. ఈ విమెన్ కమిషన్ అంటే ఏంటి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి మీకు అందరికీ తెలియచెప్పడానికి ఈ బుక్ నేను తీసుకొచ్చాను. చాలా మంది తెలియని విషయం ఏంటంటే విమెన్ కమిషన్ అనేది దేశం మొత్తం అన్ని డయాసిస్లోని వారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు ఈ విమెన్ కమిషన్ని పాటిస్తూ ఉంటారు. ఈ విమెన్ కమిషన్ అనేది ఏంటి అంటే దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళలు సామాజిక సేవలో ఎక్కువ అభివృద్ధి చెందాలని, మహిళా సాధికారత సాధించాలని ఈ విమెన్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మహిళల అభివృద్ధి. విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చేసిన సిస్టర్స్, సుప్రీం సిస్టర్స్, అదర్ సిస్టర్స్ అండ్ మహిళలు విభాగానికి చెందిన అందరి మహిళలు చేసిన మహిళలందరినీ చూసిన తర్వాత ముందుగా నాకు ఒక అనాలనుకుంటున్నాను. అసలు ఇక్కడ చూస్తుంటే జెండర్ ఈక్వాలిటీ ఆల్రెడీ మీ ఇన్స్టిట్యూషన్లో మీరు అచీవ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటా. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ స్కూల్లో చదువుకున్నాను. అసలు ఇక్కడ అంటే ఎక్కువగా కూడా
నిర్ణయాత్మక పాత్రలో కూడా వారు ఉంటారు ఎక్కువ మంది. సో ఆ రకంగా చూసుకున్నా ఎట్లాగైనా వాళ్ళు ఏంటంటే ఇక్కడ వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేషన్ అనేది నాకు ముందు నుంచి నేను అబ్జర్వ్ చేసిన చాలా మంచి అభిప్రాయం ఉంది దీని గురించి. అందుకని తర్వాత రెండోది ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా మీరంతా కూడా వచ్చి ఇంత అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు అంటే ఈవెంట్ నాకు ఎలా అనిపిస్తుందంటే ఆల్రెడీ మీరు జెండర్ ఈక్వాలిటీ అచీవ్ చేస్తుంది. ఒక రకమైన ఈక్వాలిటీ కూడా కాదు, ఆడవారు ఇంకా పై స్థితిలో ఉన్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే మనం ఒక్క ప్రపంచం మన ప్రపంచమే కాదు, చాలా ప్రపంచం ఉంది, చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. ఇప్పుడే తెలిసింది నాకు. నేను ఏంటంటే ఇది గుర్తుగా చూసినప్పుడు విమెన్స్ కమిషన్ గురించి తెలుసుకున్నాను. చాలా సంతోషం వేసింది. విమెన్స్ కమిషన్ అయితే ఈ మధ్య మరి ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు ఆ సిస్టర్ కూడా చెప్పారు. సో ఈ కమిషన్ యొక్క ఉద్దేశాలు చూసినప్పుడు ముఖ్య ఉద్దేశము ఎక్కడైనా ఆడవాళ్ళ మీద అన్యాయం జరిగినా దాడులు జరిగినా ఆ విషయంలో మిగతా ఆర్గనైజేషన్స్తో కలిసి మేము పనిచేస్తాము అనే ఒక వాక్యం కూడా ఉన్నట్టు నాకు అనిపించింది దాంట్లో చూసిన తర్వాత. ఆయనకి వచ్చినప్పుడు మీరు కర్కాట ధ్వనితో వర్తించేయండి. స్వాగతం సుస్వాగతం. నేటి వారు అతిరథ మహారథులు. ముఖంపై చిరునవ్వు ఎప్పుడు చెరగదు. చిరునవ్వుతోనే పంటలు పండించేస్తారు. మా కడుపులు కూడా నింపేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు స్పెషల్గా మన బిషప్ గారిని సన్మానించడానికి సిస్టర్ రోజ్ గారిని, మన గౌరవ అతిథులైన నిర్మలా గారిని, సిస్టర్ డైసీ గారిని, సిస్టర్ శాంతన గారిని వేదిక మీదకి వచ్చి బిషప్ గారిని ఆహ్వానించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సిస్టర్ జసింత గారు మన విశాఖ ఆదినేత్రాసన అగ్రపీఠానికి పరిపాలనాధికారిగా ఇంతవరకు కూడా మనకు ఎన్నో సేవల్ని అందించారు. మరి అన్ని ప్యారిష్లో ఉమెన్ లీడర్స్ వెనకాల నిల్చోండి. సిస్టర్స్ గారి ఇవ్వండి దయచేసి. ఆయన గురించి రెండు మాటలు. ఎప్పుడు ముఖంపై చెరగని చిరునవ్వుతో వారు పరిపాలన సాగిస్తున్నారు. నిద్రపోయి ఒక వనంలోనికి ఒక వసంతంలా ఆయన మనకు వచ్చి మనకి సందడి చేస్తున్నారు. కానీ అది మరి త్వరలోనే ఆ సందడి కాస్త గ్రీష్మ కొంచెం మీరు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది కదా అక్కడికి తీసుకు. దయచేసి అందరూ మరి మేము కూడా దిగచ్చా ఫోటో? Thank you very much. One
పాడిన వడ్లపూడి విచారణ ఉమెన్ కమిషన్ సభ్యులకు మరొకసారి కరతాళ ధ్వనులతో అందరూ అభినందిస్తారు. మన అక్కడారు బాగున్నారా? చిన్నలు బాగున్నారా? ఫుల్గా తిన్నారా? మీ హస్బెండ్స్ బాగా వండారా? ఈరోజు వాళ్ళని వండమని చెప్పాలని పెట్టినారు. హ్యాపీ విమెన్స్ డే టు యూ. మహారాణిపేట నుండి ఆనిముత్యాలు మన దగ్గరికి వస్తున్నారు. వెంటనే అబ్బాయిలు అమ్మాయిలు పైకి రండి. గాయక బృందం ఒరే ఎర్రోడ పైకి రా. కమప్ టేక్ ద మైక్ ఆన్ చేసుకోండి. రైట్. ఎందుకంటే ఈ సప్పటి కూడా నేను తిన్నాను. అంత మొత్తం రెడ్ చిల్లీ కారం సూపర్ కూడా. మహిళలు అంటేనే వాట్ స్పైసీ ఏ సీటం ఎవరైనా అంతే. రైట్, వండర్ఫుల్. కమ్ ఇక్కడ దగ్గర ఒక కీబోర్డ్ ఒక్కసారి మీకు అది చూసారా? ఒక్కసారి ఛాన్స్ ఎలా మాట్లాడుకుంటారా? నన్నే చూడాలా, నా మాట వినాలా? అందరూ చెప్పండి, మహిళ ఓ మహిళ. ఓకే, మహిళ ఓ మహిళ, అమ్మ కదా మహిళ, అవని కదా మహిళ, తల్లి కదా మహిళ, తనువు కదా మహిళ, కూడమిలోని ప్రతి జీవ జాతికి జనని కదా మహిళ, జన్మ కదా మహిళ, మన అమ్మ కదా మహిళ.
వినండి. మహిళా, ఓ మహిళా, మహిళా, ఓ మహిళా. ఓకేనా? ఇది పాట. వీరిద్దరు పాడతారు, మనమందరం డ్యాన్స్ చేయాలి. హ్యాపీ బర్త్ డ్యాన్స్. ఓకేనా? వినండి. మహిళ, ఓ మహిళ, అమ్మ కదా మహిళ, అవని కదా మహిళ, తల్లి కదా మహిళ, తనువు కదా మహిళ, పుడమిలోని ప్రతి జీవ జాతికి జనని కదా మహిళ, జన్మ కదా మహిళ, మన అమ్మ కదా మహిళ, నింగి కదా మహిళ, నేల కదా మహిళ, పుడమి కదా మహిళ, కడలి కదా మహిళ, తరతరాల సంఖ్యలు తెంచుకొని తరలినాది మహిళ, నీళ్ళ గగనపు టంచులు దాటి విస్తరించినది. ఆహా, కొట్టండి నాకు చప్పట్లు, కొట్టుకోండి మీరు చప్పట్లు గట్టిగా. 1 2 3 go. రైట్.
ఈ పాట నేర్చుకొని ఇంటికి వెళ్ళాలందరూ. గాడ్ బ్లెస్ యు. అలంకరించిన గౌరవనీయులు పూజ్యులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పులిమల జయరావు తండ్రి గారికి నా నమస్సమాంజలులు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారములు మరియు నా తోటి వారికి నా శుభాభివందనములు. ఈ మెగా వేదికై అహర్నిశలు శ్రమించి కృషి చేసిన రెవరెండ్ సిస్టర్ జెసింతా మరియు తనతో సమానంగా కష్టపడినటువంటి వివిధ మహిళా పెద్దలకు అభినందిస్తున్నాను. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేకపోతే గణనం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకుంటే అసలు సృష్టి లేదు. కంటికి దీపం, ఇంటికి దీపం, కంటికి రూపం, ప్రేమకు ప్రతిరూపం మహిళ. అమ్మలా లాలించి, భార్యలా ప్రేమించి, సోదరిలా దీవించి, ప్రతి నిమిషం మన కోసం తపించే మహిళలను గౌరవించు. అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవమును మార్చి 8నే ఎందుకు జరుపుకుంటున్నారు? దీని వెనక ఉన్న చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. సమాజం, దేశ అభివృద్ధిలో పురుషులే కాదు, మహిళలు కూడా తమ వంతు పాత్రను నిర్వహిస్తున్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప పదవుల్లో కొనసాగుతున్నారు. ఎవరికి తక్కువ కాదన్న రీతిలో తమ ప్రతిభను లోకానికి చాటుతున్నారు. కానీ పురుషులకు లభించినంత గౌరవం, అవకాశాలు మహిళలకు లభించడం లేదనేది సత్యం. ఇంకా ఆడవారి పట్ల వివక్ష వ్యత్యాస పోవడం లేదు. ఇంకా వారంటే చిన్న చూపే కానీ కాలంతో పాటుగా వారు 4 గోడలకే పరిమితం కాకుండా దేశ నిర్మాణంలో ఎంతో కృషి చేస్తున్నారు. క్రీడా ప్రపంచం నుంచి వినోద ప్రపంచం వరకు, రాజకీయాల నుంచి సైనిక మంత్రిత్వ శాఖల వరకు మహిళా పాత్ర చాలా విశిష్టమైనది. మహిళ ఆర్థిక, రాజకీయ, సామాజిక కష్టాలను స్మరించుకుంటూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని మహిళల పట్ల గౌరవాన్ని, ప్రశంసలను, ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రతి ఏడాది మార్చి 7వ అంతర్జాతీయ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళల రాజకీయ, సామాజిక అభ్యున్నతి కోసం మహిళలు ఎదిగితే సమాజం ఎదుగుతుంది. కానీ అన్ని విజయాల కంటే స్త్రీ యొక్క నిజమైన శక్తి ఏది అంటే వారికి ప్రతిరోజు ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తూ వారి కుటుంబాలను, సమాజాన్ని ముందుకు నడిపించే తీరు, బాధ్యతలు నిర్వహించడంతో
కొత్త మార్గాలను తెరవడంలో స్త్రీ అసమానురాలు కావున ఈరోజు స్త్రీలందరూ గుర్తు చేసుకోవాలి, స్త్రీ స్వరం విలువైనది. వారు కలలను నిజం చేయడంలో వారి సామర్థ్యాలకు అద్దె లేదని, వారు లక్ష్యాలను సాధించడానికి ఎన్నుకున్న దారిలో ధైర్యంగా నిలబడగలరని, లక్ష్యాలను సాధించడంలో వెనుకకు తగ్గరని. కాబట్టి మహిళలు ద్వారా మీ శక్తిని తెలుసుకొని ఇంకా ఎత్తుకు ఎగరాలని ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. మరొకసారి అందరూ కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. మన తదుపరి కార్యక్రమం సెయింట్ ఆంథనీ పారిష్ నుండి స్కిప్ చేయడానికి వస్తున్నారు ఉమెన్ కమిషన్ సభ్యులు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మహారాణిపేట ప్యారిస్ లూత్ మాతా ప్రెసిడెంట్ నుంచి బైబిల్ నుంచి భక్తి గల స్త్రీలు భక్తులు ఎలా ఉంటారో వారి ద్వారా మనకి స్త్రీలకు ఏమి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో మనం ఈ స్కిట్ని చూద్దాం. ఎవరు మీరందరూ? ఎందుకలా నన్ను చూస్తున్నారు? నువ్వు మనిషిలాగే మాట్లాడుతున్నా కానీ ఉప్పు స్తంభంలో ఉన్నావేంటి? అదో పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణాలలో నివసించేవారు. ఆ పట్టణాలు బహుగా దేవునికి విరోధముగా పాపం చేయడం వలన దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలన్న ఉద్దేశముతో దేవుడు దైవదూతలను పంపి మమ్మల్ని ఆ ఊరి బయటకు తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆ ఊరు విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. అందుకనే వెనక్కు తిరిగి చూశాను. అందుకే ఉప్పు స్తంభం పోయాను. ఇది చాలా విచారకరం. నీ జీవిత అనుభవం ద్వారా నేటి స్త్రీలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మాటకు ఎప్పుడూ విధేయత చూపించాలి. ఆయన మాటలను ధృవీకరించిన నష్టపోయింది మనమే. అవును, నీ జీవితము అలాంటిది. అవును, కానీ నీవేంటి ఇందాక నుండి ఇస్సాకు భార్యైన రిబ్కాను. ఈ కుండ నాకొక గుర్తు. నీకు ఈ కుండకు ఏమిటి సంబంధం? నేను యథాప్రకారం నా కుండని పట్టుకొని నీళ్లు తేవడానికి వెళ్ళాను. మధ్యాహ్నం బావి దగ్గర ఒక ప్రయాణికుడు, అతని ఒంటెలు దాహంగా ఉన్నట్లు కనిపించారు. వెంటనే నేను అతని ఒంటెలకు నీళ్లు పోశాను.
ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతడు మా దగ్గర బంధువు యొక్క దాసుడని, అబ్రహాము కుమారుడు ఇస్సాకుకు భార్యను వెతకడానికి తన దాసుని అబ్రహాము పంపించాడు. ఆ తర్వాత దేవుని చిత్త ప్రకారము మా వివాహం జరిగింది. ఆహా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, దేవుడు నా జీవితాన్ని చాలా మార్చాడు. ఒక జనానికి తల్లిగా నన్ను చేశాడు. నీ జీవితం ద్వారా ఇతరులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మన పట్ల చాలా ఉన్నతమైన తలంపులు, ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆయన మనల్ని పిలిచినప్పుడు మనం వెంటనే విధేయత చూపించి ఆయనే మన చేయి పట్టి నడిపిస్తాడు. అవును, అది నిజం. నేను మాత్రం ఆ అవకాశం పోగొట్టుకున్నాను. ఎందుకు? నా పేరు సఫీరా, అననీయ భార్యను. మా కోసం అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఆ కాలములో అందరూ తమ ఆస్తులన్నీ అమ్మి అపోస్తుల పాదముల వద్ద పెట్టేవారు. సంఘమంతా తమకు కలిగినది సమిష్టిగా ఉంచుకునేవారు. ఆ సమయంలో మేము దురాశతో మా వద్ద కొంత సొమ్మును దాచుకొని అమ్మిన డబ్బంతా ఇదే అని పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం చెప్పాము. అందువలన నేను నా భర్త దేవుని శిక్షకు గురి కావాల్సి వచ్చింది. వింటుంటే చాలా భయంగా ఉంది. నీ జీవితం ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవునికి యథార్థత అంటే చాలా ఇష్టం. మోసం చేయడం, దేవునితో అబద్ధమాడడం అనేవి దేవుని దృష్టికి అసహ్యమైనవి. అందువలన దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట యథార్థంగా ఉండండి, మోసపోకండి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అవును, ఇది ఎంతైనా నిజం. ఇంతకీ నువ్వెవరు? చూడటానికి చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నా పేరు రూతు. నేను మోవాబీయురాలును. నా అత్త అయిన నవోమి ద్వారా నేను ఇజ్రాయేలుల దేవుణ్ణి తెలుసుకున్నాను. ఓ, నీ జీవితము చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నీ జీవితము గురించి ఇక్కడున్న వారందరికీ చెప్పవా? అలాగే, నా భర్త చనిపోయాక నా స్వదేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి మా అత్తతో కలిసి ఇజ్రాయేలు దేశానికి వచ్చాం. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ మా అత్త దగ్గర బంధువైన బోవాజ్తో వివాహం జరిగింది. 3 బారిన నా జీవితాన్ని దేవుడు మరణ చిగురింప చేశాడు. నా ముని మనవడే దావీదు. దావీదు వంశావళి నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. నిజంగా అద్భుతం. జీవితంలో ఎలాంటి ఆశ లేని నీ జీవితాన్ని దేవుడు బాగు చేశాడు. అందరికీ నీవిచ్చే సలహా ఏమిటి? నీవు దేవుణ్ణి నమ్మి ఆయనపైనే ఆధారపడితే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశ్రయ దుఃఖం. ఇంతకీ నువ్వెవరు? నీ పేరు చెప్పలేదు. నా పేరు మగ్ధలేన మరియా. యేసయ్య పునరుత్థానుడై మొట్టమొదటి కనిపించింది నీకే కదా. నీవెంత ధన్యురాలవి. అవును, మెస్సయ్యాను నేను కలిగి ఉండడం, ఆయన్ని చూడడం నిజంగా ధన్యమే. అయితే యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపాల్లో పాప జీవితాన్ని జీవించేదాన్ని. అయితే ఆయన నాలో ఉన్న చాలా దురాత్మలను వెళ్ళగొట్టి నా జీవితాన్ని పరిశుద్ధపరిచారు. ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయన లేకుండా నేను జీవించను లేను. నీవు ప్రజలకు ఇచ్చే సందేశం ఏమిటి? ప్రతి ఒక్కరూ పాప జీవితాన్ని వదిలి పుణ్య మార్గంలో జీవించాలి. థ్యాంక్ యూ అన్నయ్య. బైబిల్లోని స్త్రీల యొక్క పాత్రల ద్వారా నేటి సమాజానికి దేవుని విజయిస్తే ఎలా ఉంటుందో
దేవుడిని విజయించకపోతే ఎలా ఉంటుందో చూపించారు. కాబట్టి బైబిలానుసారంగా దేవుడిని విజయించి అలా నడుచుకుందాం. థ్యాంక్ యూ. చక్కటి స్వరములతో, చక్కటి మనోభావాలతో, అహభావాలతో బైబిల్ చదవడమే కాదు చూపించిన సెయింట్ ఆంథోనీ విచారణ సభ్యులందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలుపుకుందాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ విమెన్స్ డే. నాకు అర్థమైంది మీరెవరు పెద్ద మాట వినడానికి ఇప్పుడు ఇక్కడ సమయం కాదు, ఎందుకంటే చాలా మంది మీతో మాట్లాడేది అబౌట్ విమెన్. సో మనం అందరం మేము కూడా సిస్టర్లు అయితే కదా వీఆర్ ఆల్సో విమెన్. సో ఆర్ యూఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ అందరికి మహిళగా పుట్టినందుకు మీకు సంతోషమా లేకపోతే దుఃఖమా? సంతోషంగా ఉన్నాం కదా. నేను ఎప్పుడు అనుకున్నాను ఇంకొకసారి మరొక జన్మ ఉండే కూడా ఐ లైక్ టు బి ఎ గర్ల్. సో యూ హ్యావ్ టు బి హ్యాపీ దట్ యు ఆర్ ఎ గర్ల్. అయితే వాళ్ళు చెప్పారు నా భార్య ఏం పడలేదు, ఏం చేయట్లేదు. సర్లే ఏం చేయట్లేదా? అయితే మీ ఇంటిలో చాలామంది పని వాళ్ళు ఉండవచ్చు కదా అని అడిగితే లేదు. అయితే వంట ఎవరు చేస్తారు? నా భార్య. పిల్లల్నే చూసి ఆమెకి పనులని ఎలా చెప్తారు అని చెప్తే అతను కళ్ళు తెరిచింది. నా భార్య కూడా నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు అని అప్పటి నుంచి అతను నిర్ణయం చేసుకున్నారు అన్నమాట. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నప్పటికీ మహిళలు కూడా చాలా మీకు తెలిసి మీరు చెప్పడం అవసరం లేదు, మీరు ఎంత పని చేస్తున్నారు, మీరు ఎంత గొప్పవాళ్ళని. సో మై హార్టీ కంగ్రాచులేషన్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ మహిళాస్, విమెన్, దోస్ హు ఆర్ సీటెడ్ హియర్. మీరు కూడా మీ ప్రతి పని ఇంట్లో ఉన్న ప్రతి పని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉన్నాము. కొంతమంది టీచర్గా పనిచేసి ఉండొచ్చు, లేదా హౌస్ వైఫ్ ఏదో ఒకటి చేస్తున్నారు అందరు కదా. ఇప్పుడు చాలామంది మాట్లాడారు విమెన్ లేకపోతే మన లోకానికి వెళ్తురు లేదు, అంధకారంలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కూడిన జెంట్స్ అందరూ డోంట్ బీ జెలస్, యువర్ ప్రెసెన్స్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బట్ దెన్ ఇద్దరు కలిసి పనిచేస్తేనే మిగులుతాయి. ఒకరోజు ఒక బర్డ్ మీకు తెలుసు, ఒక బర్డ్ ఎగరాలంటే పైకి ఎగరాలంటే ఒక్క రెక్కలతో ఎగురుతాయా? ఒక రెక్కలు చెప్పినందుకు నేను చేయను, ఈరోజు ఏ పని చేయను చెప్పుకుని ఉంటే ఆ బర్డ్ పైకి ఎక్కుతారా? ఎగరదు. ఎందుకంటే అది రెండు కలిసి పనిచేస్తేనే పైకి ఎగురుతాయి. అందుకు రెండు రెక్కలు ముఖ్యమే. సో ఫర్ యువర్ ఫ్యామిలీ, the success of your family life, you and your husband, both of you are equally important. దాని మధ్యలో వచ్చిన పిల్లలే మీరు మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు ఈ కాలంలో పిల్లలందరూ మీరు చెప్పిన మాట వింటారా? చాలా మందికి వింటారు. ఎందుకంటే మీరు కూడా ఎక్కువ పట్టించుకోరు, మీకు ఉన్నదే ఒకటే రెండో, మీరు వాళ్ళే స్వతంత్రంగా విడిచిపెడతారు. మేము ఏదైనా చెప్తే వాళ్ళు బాధపడతారు, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు అని ఎవరు ఏం చెప్పరు. అయితే ఏమవుతుంది చెప్పలేకపోతే వాళ్ళు చెడుదారిలో నడుస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరోజు ఒక ఎగ్జామ్ వాళ్ళ ఒక క్వశ్చన్ వేశారు, మీరు భవిష్యత్తులో మీ భావిలో ఎవరు అవడానికి కోరుతున్నారని ఒక క్వశ్చన్ వేశారు. అందరు పరీక్ష మొదలుపెట్టి పరీక్ష రాశారు. క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేస్తుంటే ఒక అమ్మాయి రాశారు ఐ లైక్ టు బికమ్ ఏ మొబైల్. అయితే ఈ టీచర్ ఆన్సర్ పెట్టారు, ఎందుకు ఈ పాప ఇలా రాశారు ఐ లైక్ టు బికమ్ ఏ మొబైల్. అయితే ఆమె ఎవరు రాశారు పేరు చూస్తే హర్ ఓన్ డాటర్, ఆమె కూతురే రాశారు. అయితే వాళ్ళకి ఆశ్చర్యమైంది, ఎందుకు ఇలా రాశారు అని ఆశ్చర్యపెట్టారు. అయితే ఆమె అదొక అయ్యప్ప ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చెప్పారు, చూసారా మన పాప రాసినది ఇది క్వశ్చన్, వాట్ యూ లైక్ టు బికమ్ అని క్వశ్చన్కు ఆమె రాసిన ఆన్సర్ ఐ లైక్ టు బికమ్ ఏ మొబైల్. ఎందుకని పిలిచి అడిగితే టీచర్ పిలిచి అడిగారు, ఎందుకంటే నా అమ్మ నాన్న చేతిలో ఎప్పుడూ మొబైల్ ఉన్నాయి, వాళ్ళు నాకు బోధన పెట్టించి వాళ్ళు చూసుకునే కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే పడుకుంటూ కూడా నల్ల పడుకోబెట్టేసి వాళ్ళు మొబైల్లోనే ఉంటారు. ఎందుకు నేను ఒక మొబైల్ అయితే నేను 24 గంటలు కూడా వాళ్ళ చేతిలో ఉంటాను. ఇప్పుడు వాళ్ళకి నాతో గడపడానికి టైం లేదు. అందుకు ఇదొక అయ్యప్పనలుగా ఉండేది. ఆ రోజు నుంచి వాళ్ళ పాపనే మంచిగా ప్రేమించి వాళ్ళతో పాటు గడిపి పిక్నిక్కి బయటికి తీసుకొని వెళ్ళడం ప్రతి వారానికి చివరి రోజు. అలాగే దే ఇట్ ఆపడ్ ద గర్ల్ ద చైల్డ్ అందరినీ అయ్యప్పడం.
సో మై డియర్ పేరెంట్స్, మీరందరూ మీకు పిల్లలు ఉన్నారు, పిల్లల వైపుకి మీరు చాలా తెచ్చిపడండి. వాళ్ళకి కావాల్సింది మన పణం, ఆస్తి, వస్తువులు కాదు, వాళ్ళకి కావాల్సింది మన ప్రేమ. మన ప్రేమ వాళ్ళని రికగ్నైజ్ చేసుకోవాలి. వాళ్ళలో ఉన్న బుద్ధి, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ రికగ్నైజ్ చేసి వాళ్ళనే పైకి రావడానికి మీరు ఇప్పుడే ప్రోత్సహిస్తే రేపు దే విల్ బి ఏ యూస్ఫుల్ సిటిజన్, ఏ గుడ్ విమెన్, అండ్ దే ఆల్సో విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో టుడే ఆయన చాలామంది వచ్చి చాలా ప్రసంగాలు చెప్పారు, అని మీ మనసులో ఉండిపోవచ్చు. కానీ ఐఎమ్ ఆల్సో టెలింగ్ యు ఆర్ ఆల్ లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ఎ లైట్ ఇన్ ద ఫ్యామిలీ. వితౌట్ అ విమెన్ లేకుంటే ఈరోజు మన బ్రదర్కి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే యు ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ద రోల్ దట్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ ద ఫ్యామిలీ, ఇన్ ద సొసైటీ ఈజ్ సంథింగ్ రిమార్కబుల్. So never should become tired of being a woman. Must never should get disappointed. Must always think my role is something great. I must be a good mother, good wife, a good sister, or whatever may be your role. You have to play it. When you play, you are not only giving life to your family, but to the society, the neighbors. So Jesus already enacted here. How the role of Jesus. Jesus was a compassionate, loving father, and Jesus loved women so much, and he always forgave, and he వాళ్ళు చేసే తప్పులని మన్నించి కూడా నాకు తెలుసు. ఆ వేషైనా మరి బయట తీసుకొస్తే అది నేను చెప్పారు, మీలో తప్పు లేని వాడు ముందు రాయి వేసేయమన్నారు. ఎందుకంటే అంతవరకు ఛాన్స్ ఇచ్చారు అందరూ. అందుకు జీసస్ లవ్స్ విమెన్. Always he went to Lazarus' house. Martha and Mary was there. So he was so much for women, and he loved women. From the history of the church, we know the women are they are playing a great role. So in our life too, we know Mother Teresa, Indira Gandhi, so many people, the leaders of the country, the women have played a great role to bring up the society. So let us be proud that we are all women, and we thank the Lord for giving us this role, that we will always play, and we will make the country alive, and we will give lot of hope to the hopeless. We become a voice of the voiceless. Do you agree with me? So your sister already told the Women Commission that they have a great role to play wherever the women are disturbed. They are there in their midst to support them, not to distract them, but they are there to uplift them and give life to them. So I wish you all the best. This is not only on March 8th we need to celebrate Women's Day. Let the Women's Day celebrated every day, every moment of our life. So women are great. You are all very important role playing in this world, in your families, in the society. So wish you all the best, and may God bless you. Thank you. మహిళలు లేకపోతే లోకానికి వెలుగు లేదు అంటూ చక్కటి మాటలతో వివరణను తెలియజేసుకుంటున్నాం. కైలాస్ మన ఆరోగ్యము మనమే చూసుకోవాలి. ఈ సమాజంలో నువ్వు బాగుంటే ఇతరుల గురించి ఆలోచించగలవు, ఇతరులకు సహాయం చేయగలవు. ఎక్కడో చదివిన ఈ చిన్ని కొటేషన్ తన జీవితాన్నే మార్చేసింది. ఆమె పేరు విజయభారతి. మారుకున్న జీవన సరళి ఎన్నో విమర్శలను తెచ్చిపెట్టడంతో పాటు భారతి జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పుతుందని అప్పుడు ఆమె అనుకోలేదు. కానీ కాలగమనం తన దృఢ సంకల్పం అలా నడిపించింది. దానికి కారణం అంతకుముందు భారతి జీవితంలో కల్లోలం సృష్టించిన ఊహించని సంఘటన. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
చూసావా సుధా, తెల్లవారుజామున 6 కాలేదు, టింగురంగు మంటూ తయారయ్యి టిప్టాప్గా వెళ్తుంది. అవునక్క, మనం కూడా ఇలా జాగింగ్ వాకింగ్ అంటూ వెళ్తే ఇంట్లో పని, వంట పని, పిల్లల్ని ఎవరు చూస్తారు? ఇంకెవరు చూసుకుంటారు? వాళ్ళ ఆయనే చూసుకుంటాడు. ఇంటి పని, వంట పని, బట్టలు ఉతకడం, చివరికి ఆదివారం వస్తే బిర్యానీ కూడా వండి తినిపిస్తాడంట. మా ఇంట్లో కూడా ఇలా పని సాయం చేసేవాళ్ళు ఉంటే ఏం చెక్క మనం కూడా వాకింగ్ అని జాగింగ్ అని వెళ్ళేవాళ్ళం కదా. నిజమే కదా సుధా? సుధా, వస్తున్నానండి. ఏమిటి కుక్కర్ ఆఫ్ చేసారా? 3 విజిల్ రాగానే రైస్ కుక్కరు, 4 విజిల్ రాగానే ఇడ్లీ కుక్కరు ఆఫ్ చేసిన వారి మీరు ఫ్రెష్ అయ్యారా? మానస లేచిందండి? లేచింది పార్టీ రెడీ అవుతుంది. ఫ్రెష్ అయ్యారు. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మానస. టిఫిన్ చేశారా? చేసాము. మానస, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే డాడీ. మానస, కాలేజ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్తుందమ్మా. సరే మమ్మీ. ఫేస్కి స్కార్ఫ్ వేసుకోవడం, మాస్క్ కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉండమ్మా. ఫ్రెండ్స్ కూడా జాగ్రత్తగా చెప్పాలి. సరే మమ్మీ. నీ ఇలా చెప్తానే ఉన్నాను. అలా ఫోన్ చూస్తావేంటి? ఫోన్ తగ్గించు, మాట వినము. సరే మమ్మీ. రెడీ అయిందమ్మా, వెళ్ళి చేయాలి అమ్మా. చెప్పండి. ఆరోగ్యం ఎలా ఉంటుంది తల్లి? అస్సలు బాగలేదు అండి. చాలా నీరసంగా ఉన్నారు. మెడిసిన్ వేసుకుంటున్నారా మా టైంకి? వేసుకుంటున్నారండి. మీరు చెప్పినట్టు హెల్త్ చెకప్ చేసుకుంటే బాగుండేదేమో అండి. చాలా నీరసంగా ఉన్నారండి. ఈవినింగ్ వచ్చినప్పుడు కలుస్తానమ్మా. సరే అండి. మానస, ఏ అంత డల్గా ఉన్నావు? ఏమీ లేదే. ఈ మధ్య మా మమ్మీ మార్నింగ్ వాకింగ్ అని, ఈవినింగ్ మీటింగ్స్ అని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నాతో అస్సలు టైం స్పెండ్ చేయడం లేదు. మమ్మీ చేయవలసిన ఇంట్లో పనులన్నీ కూడా డాడీయే చేస్తున్నారు. ఇంట్లో ఈ మార్పులేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదే. మానస, నువ్వు వాళ్ళ నెగిటివ్గా ఆలోచించుకో. ఆంటీని అంకుల్ అర్థం చేసుకున్నారు కాబట్టి బాగా చూసుకుంటున్నారు. నువ్వు అలా ఆలోచించుకో, ఓకేనా? సరే సరే, మన కాలేజ్ టైం అవుతుంది, పద. సరే నడండి. మా భారతి ఇంకా రాలేదా? రాలేదు. ఆ భారతి చాలా రకాల వంటలు చేసి తీసుకొస్తుంది. మనం ఎప్పుడైనా అలా చేసామా? ఆ సూపర్ బాగా ఇంకా రాలేదా? అబ్బబ్బా, మా ఇంట్లో అయితే అందరూ ఫోన్ చేస్తేనే వంట చేస్తాను, లేకుంటే చేయను. బయట నుండి ఆర్డర్ ఇచ్చి రప్పిస్తాను. శాంతి, సుధా, ఏంటి ప్లాస్టిక్ కవర్స్ తెచ్చారు? ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదని తెలియదా? ఆయిల్ వెళ్ళిపోతుంది కదా, సేఫ్టీగా ఉంటుందని తీసుకొచ్చాను. సరిగా భారతి, ఏం తెచ్చారు? రైసు, పప్పు పాలకూర, బెండకాయ ఫ్రై, కర్డ్, రోటీ, రాగి జావా తీసుకొచ్చానండి. అబ్బా, నీకెంత ఓపిక భారతి, ఇన్ని ఐటమ్స్ చేస్తుంటావు. మన హెల్త్ కోసం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అవును, మీరందరూ ప్రీ హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారా? లేదు లేదు, ఆ డబ్బులన్నీ ఉంటే నేను మా పిల్లలకి మంచి మంచి బట్టలు, బొమ్మలు ఇవన్నీ కొంటాను.
అబ్బా నాకు ఆ టెస్ట్లు అంటే చాలా భయం. ఆ టెస్ట్లు చేసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అదేంటి, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా, మన ఆరోగ్యం కోసం మనమే బాధ్యత వహించాలి కదా. అబ్బా టెస్ట్ అంటది, ప్లాస్టిక్ అంటది, హెల్త్ చెకప్ అంటది. పదండి పదండి. హలో మానస్, హలో హలో. మానస, మనకు బ్యాడ్ న్యూస్. ఏంటది? మన జయ వాళ్ళ మమ్మీ చనిపోయారట. అవునా? ఇప్పుడు జయ ఎలా ఉంది? నేను ఇప్పుడే వస్తాను. మమ్మీ మమ్మీ, జయ వాళ్ళ అమ్మగారు అవునా? పడుకు. ఇది విన్నారా? మన భారత్కి అవార్డు వచ్చిందట. ఓహో, రోజు సమాజ సేవ అంటూ ఊరంతా తిరుగుతుంది కదా, అందుకే ఇస్తున్నారేమో. అనాథ పిల్లలు దత్తత తీసుకోవడం, పేదల ఉద్ధరణ, వృద్ధాశ్రమాలంటూ సమాజ సేవ చేస్తుంది కదా, అందుకే ఇచ్చింటారులే. అబ్బబ్బా అదేమీ కాదే, ఈ పనులన్నీ చేసుకున్నట్టు నటిస్తుంది కదా, అందుకే ఇచ్చుంటారులే. సర్లే దేవి, ఆమె పరిచయం చేసే కార్యక్రమం నీకు ఇచ్చారు కదా, బాగా పొగడలు పొడి చూడలండి ఇచ్చు. పదండి పదండి. అవార్డు సన్మాన కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈ ఉత్తమ మహిళా అవార్డు సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ఎంపీ శ్రీమతి కృష్ణవేణి గారు శ్రీమతి భారతి గారిని సన్మానిస్తారు. ఇంత గొప్ప అవార్డుకు ఎంపికైన శ్రీమతి భారతి గారు మా సహ ఉద్యోగి కావడం మా అందరికీ గర్వంగా ఉంది. సమాజ సేవ, వ్యక్తిగత ఆరోగ్యం అంటూ తన కుటుంబం కన్నా, పిల్లల కన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని ఆమెపై ఒక విమర్శ ఉన్నందున సభాముఖముగా ఆమె ప్రతిస్పందన తెలియజేయవలసిందిగా ఆమెను కోరుచున్నాను. చూద్దాం ఏం చెప్తుందో. సభకు నమస్కారం. నాకు ఈ అవార్డు ఇచ్చి సమాజం పట్ల నాకున్న బాధ్యతను పెంచారు. నా ప్రియ మిత్రులు చెప్పినట్టుగా నాకు సమాజం పట్ల కాస్త మక్కువ ఎక్కువే. పరోపకారం లేని జీవితం నిరంతరమని అంటారు కదా, అందుకని నాకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని అలా సమాజ సేవ కేటాయిస్తూ ఉంటాను. ఇంకా రెండవది, నా వ్యక్తిగత జీవితం పట్ల నాకు స్వార్థం ఎక్కువే. దానికి కారణం నా కుటుంబం మీద నాకున్నటువంటి అపారమైన ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే నా వ్యక్తిగత జీవితం పట్ల శ్రద్ధ తీసుకునేటట్లు చేసింది. నా జీవితంలో జరిగినటువంటి సంఘటనను ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం మా వారు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివారు. శ్రీమతికి తన జీవితాన్నే బహుమతిగా ఇవ్వండి అని. ఆ ఆర్టికల్ చదివి ప్రభావితులై నాకు తీసుకెళ్లి ప్రీ హెల్త్ చెకప్ చేయించారు. రిపోర్ట్స్ రానే వచ్చాయి. అది చూసేసరికి నేను షాక్కి గురయ్యాను. నా జీవితంలో ఎప్పుడు ఊహించని విషయం అందులో ఉంది. అదేంటంటే నాకు క్యాన్సర్ అని తెలిసింది. మనతో ఎంతవరకు బాగానే ఒక్కసారి ప్రపంచమంతా ఆగిపోయినట్లుగా అనిపించింది. నేనేమైపోతాను, నేను లేని జీవితం ఎలా,
నా భర్త, నా బిడ్డలు ఎలా బ్రతుకుతారని ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో మా వారు నాకు మానసికమైనటువంటి సపోర్ట్ని ఇచ్చి కోలుకునేటట్టు చేశారు. చాలా పాపం. డాక్టర్ గారికి వెళ్ళాను. ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఈ ప్రీ హెల్త్ చెకప్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ని స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించగలిగామని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకున్నాం. అప్పటి నుంచి కూడా నా జీవిత శైలిని మార్చుకున్నాను. ఆహారపు అలవాటు విధానాలను, వాకింగ్ను, సమాజ సేవను, దైవ చింతనలో ఉంటూ నా జీవిత శైలిని మార్చుకున్నాను. నాకు తెలిసిన ప్రియ వ్యక్తులందరిలో కూడా ఈ చైతన్యవంతం తేవాలని నేను క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటాను. రకరకాల అభిప్రాయాలు వెలిపించుతూ ఉంటారు. కొందరు ఏమో ఈ డబ్బులతో అయ్యే ఖర్చుతో వాళ్ళ పిల్లలకి తృప్తి పనివచ్చని, ఇంకా దేనికైనా వాడచ్చని. కొంతమంది అయితే లేనిపోని అపోహలు, భయాలు పెడుతూ ఉంటారు. మీరెవరు భయపడకూడదు. ఇప్పుడు చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు స్త్రీలలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కోసం అవగాహన కొరకు ఫ్రీగా మీకు టెస్టులు చేస్తూ ఉంటారు. వాటిని ఉపయోగించుకోండి. ఎటువంటి భయం లేకుండా భయం తొలగిస్తే ఈ క్యాన్సర్ మహమ్మారిని మనం సునాయాసంగా కూడా నిర్మూలించవచ్చు. మీరు స్త్రీలుగా జీవితంలో ఒక్కసారైనా సరే ప్రీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. మనం అంటూ బ్రతికి ఉంటే కదా మన బిడ్డలకి ఏమైనా సరే కొనివ్వగలం, వారికి గిఫ్ట్లు ఇవ్వగలం, వారితో బ్రతికి ఉండగలం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనము మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని మన బిడ్డలకు బహుమతిగా ఇవ్వాలి. కడదాకా మన యొక్క అనుభవాలను వాటితో పంచుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, నా ప్రియ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం భారతిని అపార్థం చేసుకున్నాం. మనం కూడా ప్రీ హెల్త్ చెకప్ చేయించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. ఎందుకంటే ఈనాటి మహిళ ఏ విధంగా ఉంది కూడా మనకు తెలియదు.
నేను ఈ కార్యక్రమాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టాను. మేమనుకున్నది ఒక 200 మంది రావచ్చు మైలాడంటే పాపం వల్ల ఏడుపులు చూస్తుంటే నాకు జాలేసింది. సో ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరగాల, సోది కబుర్లు ఆపాలా, సత్తా కలిగి శబ్దాన్ని తీసేసి భౌతికంగా ఆత్మగౌరవంతో ఉండాలని కోరుకుంటూ గాయక బృందాన్ని మరియు టీం బృందాన్ని అభినందిస్తగా ఒకసారి మీరు లేచికడే చప్పట్లు వాళ్ళకి లేచికడే చప్పట్లు వీళ్ళందరికీ లేకుండా వాళ్ళందరినీ గట్టిగా థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీమ్ మెంబర్స్ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. రైట్, నైస్, మేడ్ ఎ గుడ్ థింగ్. వెంకోజీవారి విచారణ వారు ఒక ఫోటో మనం తీసుకోవాలి బాబు. నేను నవ్వుతున్నాను, కూర్చోండమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ మై లార్డ్. వెంకోజీపాలెం వారు నృత్య ప్రదర్శన చేస్తూ మనకి మహిళా సందర్భంగా అందరికీ కూడా ఆనందింపజేస్తారు. కీ ఎవరో పోగొట్టుకున్నారు చూడండమ్మా, ఒక కీ. తదుపరి కార్యక్రమం సీతమ్మదారి నుండి డాన్స్ నృత్య ప్రదర్శనకు రెడీగా ఉండవలసిందిగా కోరుచున్నాం.